వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వెండితెరకు వెలుగులు నింపిన మహనీయుడు స్వర్గీయ రామానాయుడు అని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ ప్రజా అన్నారు. స్థానిక మాఏపీ కార్యాలయంలో గురువారం మూవీ మొఘల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శత చిత్రాల నిర్మాత డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు 88వ జయంతి వేడుకలు జరిగాయి. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో 5 దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేసి 15 భాషల్లో 155 సినిమాలను నిర్మించిన ఏకైక వ్యక్తి రామానాయుడు అని దిలీప్ ప్రజా పేర్కొన్నారు. ఆయన స్వీయ నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్ లో 24 మంది నూతన దర్శకులను 12 మంది టాప్ హీరోయిన్లను పరిచయం చేశారని, భారత ప్రభుత్వం రామానాయుడు సేవలకు గుర్తింపుగా 2012లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా పద్మభూషణ్ అవార్డు అందుకోవడమే కాక రఘుపతి వెంకయ్య లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన సొంతమయ్యాయని తెలిపారు. రామానాయుడు నిర్మించిన సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు లాంటి హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. తొలుత రామానాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వర్ధమాన నటి టీనా చౌదరి, మాఏపీ సభ్యులు మిలిటరీ ప్రసాద్, మన్నె సత్యనారాయణ, సహాయ దర్శకులు వెంకీ రావణ్, ఇంటూరి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సినిమా పరిశ్రమకి ఒక లెజెండరీ పర్సన్, భారత చలనచిత్ర పరిశ్రమలో ఇంతవరకు ఎవరూ సాధించనన్ని శిఖరాలు ఎక్కిన మహోన్నత వ్యక్తి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని దక్కించుకున్న వ్యక్తి, సినిమా నటీనటులకి, దర్శకులకి, సాంకేతిక నిపుణులకి, స్టూడియోలకి అన్నిటికీ కూడా ఒక మహావృక్షం లాంటి ఆయన రామానాయుడు గారు. రామానాయుడు గారి గురించి తెలియని వాళ్ళు, తెలుసుకోవాల్సిన వాళ్ళు కూడా ఉండరు. వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఈజ్ దాట్, ఎందుకంటే ఈజ్ ఎ లెజెండరీ పర్సన్. ఆయన ఈరోజు లేకపోయినా మేము ఎందుకు జరుపుతున్నామంటే స్టిల్ హీ ఈజ్ అలైవ్. ఎక్కడ సినిమా పరిశ్రమ ఉంటే అక్కడ రామానాయుడు గారు ఉన్నట్టే. బికాస్ ఆయన దాదాపు 50 సంవత్సరాలు అంటే 5 దశాబ్దాల కఠోరమైన నియమ నిబంధనలతో సినిమాలను నిర్మించాడు. ఆయన దాదాపు 155 సినిమాలు, మొత్తం 15 భాషల్లో 155 సినిమాలని ఆయన నిర్మించారు. ఆయన ద్వారా ఎంతమంది హీరోలు బయటకు వచ్చారంటే చాలామంది, ఒకళ్ళని చెప్పలేము. ఒక్కొక్కరికి ఉదాహరణ చెప్పుకుంటే రాముడు భీముడు ఎన్టీ రామారావు గారు, అసలు ఆయన లైఫ్లో అది మర్చిపోలేని సినిమా. అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రేమనగర్ సినిమా, శోభన్ బాబు గారు జీవన తరంగాలు, సోగ్గాడు, ఇట్లా ఎన్నో సినిమాలు. ఎంతోమంది హీరోలకి ఆయనకి ఒక దశ మార్చిన వ్యక్తి, ఒక మహాశక్తి, ఒక సినిమాకి నిఘంటువు లాంటి ఆయన డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు గారు. ఆయన 88వ జయంతి ఈరోజు. ఈ 88వ జయంతిని మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఇక్కడ తెనాల్లో ఈ 88వ జయంతి వేడుకలను నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళకి తీపి గుర్తులు అని చెప్పానని ఒక పాట ఉంది. అట్లాగే ఆయన ఎక్కడున్నా, ఏ లోకంలో ఉన్నా కూడా ఆయన సినిమా పరిశ్రమకి చెందిన ప్రతి వ్యక్తి గుండెల్లో చప్పుడులాగా మాత్రం రామానాయుడు గారు మాత్రమే ఉంటారని చెప్తున్నారు. స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువచ్చల సమేత పంచముఖాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం శ్రీ హనుమత్ గాయత్రి హోమం, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు, సాయంత్రం స్వామివారికి 1108 లడ్డుల అర్చన కార్యక్రమం నిర్వహించారు. వైదిక క్రతువును వైకానస పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ములికుట్ల విశ్వనాథ శర్మ సుందరకాండ ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు విశేషంగా పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకల్లో భాగంగా జూన్ 11వ తేదీ వరకు వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకలు, 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.
అలాగే ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ, స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మోతి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మోతి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, ఉప్పల వరదరాజులు, మడపల్లి చంద్రశేఖర్, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, బి లీలా ప్రసాద్, గోలి సోమశేఖర్, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. అంత భయాన్ని కలిగేటువంటి ఆ స్వామి బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అయాజ్యం, వాక్పటుత్వంగా అనుమతిస్తున్నాం. తెనాలి పట్టణంలో సరాబ్ బజార్ నందు చేసినటువంటి సంవత్సర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమ జయంతి మహోత్సవాల సందర్భంగా 4వ రోజు ఈ రోజున 1108 లడ్లతో శ్రీ స్వామివారికి పూజా కార్యక్రమాలు అర్చన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందే కోరుతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా 11వ తారీఖు వరకు కూడా నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక పాల పశువులతో పూజా కార్యక్రమాలు, పొద్దునపూట హోమములు, సాయంత్రం పూట పురాణ కాలక్షేమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. సుల్తానాబాద్ వద్ద ట్రాక్టర్ ఢీకొట్టడంతో గుర్తు తెలియని మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మహిళ రోడ్డు దాటుతుండగా ఎరువుల లోడుతో వెళ్లిన ట్రాక్టర్ ఢీకొట్టింది. మహిళ తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మరణించింది. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. 3 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జూన్ 7వ తేదీన ఢిల్లీలో మరోసారి ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశం జరగనుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని రాష్ట్రపతి ముర్మును కోరనున్నారు. వైసీపీ అరాచక పాలన అంతం కోసం అలుపెరగని పోరాటం చేశామని టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన ఎవ్వరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని సూచించారు. టీడీపీ క్రమశిక్షణకు మారుపేరని గుర్తు చేశారు. రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెడదామని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. మనం అలుపెరగని పోరాటం చేశాం. సత్తెనపల్లి ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి, ఎవరు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు కలిగినటువంటి పార్టీ అని, సత్తెనపల్లి అభివృద్ధి మీద, రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెడదాం, అందరం భుజం కలిపి పనిచేద్దాం. వడ్లమాను నుండి అనంతవరం వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు రాజధాని రైతులు పాదయాత్రగా వెళ్లి మొక్కులు చెల్లించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని హర్షిస్తూ రాజధాని రైతులు అనంతవరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. గత 5 సంవత్సరాలుగా రాజధాని రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు. టీడీపీ అధికారంలోకి రావాలని రాజధాని ప్రజలు చేసిన పూజలు ఫలించాయన్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆనందంతో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. అందరూ కొట్టుతాం, వచ్చేసాడు పైకి వచ్చాడు.
గత 4 సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఈరోజు ముఖ్యమంత్రి గారి దిగిపోయి చంద్రబాబు గారు రావడం వల్ల ఎంతో సంతోషపడుతున్నామండి. 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్నిసార్లు రోడ్లు ఎక్కామో, ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు అనుభవించామో అమరావతి రైతులుగా, అమరావతి రైతు మహిళలుగా మాకు మాత్రమే తెలుసు. ఎన్నో బాధలు అనుభవించామండి, ఎన్నో కష్టాలు అనుభవించాం. ఈరోజు రాష్ట్ర ప్రజల యావత్ రాష్ట్ర ప్రపంచానికి మేము ఒకటే తెలియజేస్తామమ్మా, మీ అందరికీ మా పాదాభివందనాలమ్మ. ఈరోజు గెలుపు మనందరి గెలుపమ్మ. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గెలుపు ఇది. బాబు గారిని మనం గెలిపించుకున్నది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గెలుపు. ఈరోజు ఈ మొక్కుబళ్ళు వడ్డమాన గ్రామం నుంచి అనంతవరం వరకు పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడికి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొక్కుబడి చెల్లించుకోవడం కోసం ఇక్కడ ప్రజలందరూ వచ్చామమ్మా. బక్రీద్ సందర్భంగా జిల్లాలో భారీగా గోవధ జరిగే ప్రయత్నాలు అధికారులు అడ్డుకోవాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలో విహెచ్పి నాయకులు మీడియాతో మాట్లాడుతూ బక్రీద్ సందర్భంగా కుర్బానీ పేరుతో భారీగా గోవధ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే గోవధ కోసం ఆవులను పెద్ద సంఖ్యలో తరలించినట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. ఇప్పటికైనా పోలీసులు గోవధ చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మన్నవ చలపతిరావు, మాధవ శర్మ, శ్రీనివాసరావు, గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో కుర్బానీ పేరుతోటి ఆవులు గోవధ జరుగుతూ ఉంటుంది. ఆ గోవధ జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారులని, ముఖ్యంగా పోలీసు అధికారులని కోరుకుంటున్నాం. సుమారు ఈ సంవత్సరం వచ్చేసి 1800 ఆవుల దాకా గుంటూరులో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం ఉంది. ఆవులను కాపాడవలసిందిగా పోలీసు వారిని, ప్రభుత్వ అధికారులని చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఎక్కడున్నా సరే ఈ గోవధకి మేము ఖచ్చితంగా వ్యతిరేకంగా పోరాడతాం. వీటి మీద పోలీసులు కూడా ప్రత్యేకంగా కోరుకునేది ఏమనగా, మీరు వెంబటనే ప్రతిస్పందించవలసిందిగా కోరుతున్నాం. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంబటనే మీరు కూడా రంగంలో దిగి గోవధకు వ్యతిరేకంగా మీరు కూడా చట్టపరమైనటువంటి ఇవి తీసుకోవాల్సిందిగా మరీ కోరడమైంది. అలాగే విశ్వ హిందూ పరిషత్ గుంటూరు జిల్లా ఖచ్చితంగా అది మీద పోరాడతాం. గోవధ జరగకుండా గుంటూరు జిల్లా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాఠశాలలు, కాలేజ్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరి. ఆర్టీఓ రాఘవరావు. వెండితెర వెలుగు రామానాయుడు. మా ఏపీ అధ్యక్షులు దిలీప్ రాజా వెల్లడి. టీడీపీ ఘన విజయంతో పార్టీ శ్రేణుల సంబరాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.